వరంగల్ రంగశాయిపేట ప్రాంతంలోని బెత్తం చెరువు శ్మశాన వాటికలో అఘోరి హల్చల్ చేసింది. శ్మశాన వాటికలో పూజలు చేస్తూ కోడిని బలిస్తూ పూజలు నిర్వహించింది. అఘోరి చేస్తున్న ప్రవర్తనకు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు ప్రజలు. తన వెంట తీసుకొచ్చిన కత్తితో కోడిని బలి ఇవ్వడం చూసి ప్రజలు భయాందోళన చెందారు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం వరంగల్లో ఒకరిని చంపేస్తా అని అఘోరి చెప్పడం, ఇప్పుడు తనతో పాటు కత్తి ఉండటం, ఇవన్నీ చూస్తుంటే అఘోరి సామాన్య ప్రజలకు ఏమైనా ప్రాణహాని కలిగిస్తుందేమో అని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. అటు పోలీసులు కూడా అఘోరి చేస్తున్న చర్యలు చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పూజలు నిర్వహించిన అనంతరం అఘోరి ఆ శ్మశానంలోనే పడుకొని ఉంది. పోలీసులు అఘోరిని అక్కడి నుండి పంపి ఇలాంటి వాళ్లను ప్రజలు నివసించే చోట్లలో తిరగనివ్వకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సరే ఏం లేదు మళ్ళీ